వాట్ ఈస్ అప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైకల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ గైస్. ఈరోజైతే అమాండా తన స్టోరో లేకపోతే షోరూమ్ ఉంది కదా, అంటే అదేంటో ఇంకా చెప్పలేదు. బట్ మనకైతే అది బిల్డింగ్ అయితే పూర్తిగా రెడీ అయిందంట. $10 million ఇచ్చాం కదా, సో బిల్డింగ్ అయితే పూర్తిగా రెడీ అయింది. కాకపోతే దాంట్లో ఉన్న వస్తువులు అయితే రేపు వస్తాయి. సో అప్పుడే చెప్తానన్నది, అది స్టోర్ లేకపోతే షో ఇలాంటివన్నీ రేపు చెప్తానన్నది గైస్. సో మనకైతే జస్ట్ ఒక మ్యాప్ ఇచ్చిందంటే, ఒక వే పాయింట్ ఇచ్చిందంటే అది ఎక్కడుందో ఆ షోరూమ్ ఎక్కడుందో అని. షోరూమా లేకపోతే స్టోరా ఐ డోంట్ నో గాయస్. ఓకే, రేపైతే మీకు తెలుస్తుంది. ఓకే, అమాండా ఏదో కొత్తగా ట్రై చేసినట్టుంది గాయస్, అందుకనే మనకి ఎంత సర్ప్రైజ్ ఇస్తుంది. యా, అమాండా అయితే ఏదో కొంచెం కొత్తగానే ట్రై చేస్తుంది అమాండా. సో చూద్దాం అసలు అది ఏంటది. $10 million అంటే ఐ థింక్ మన షోరూమ్ అంతా ఉండొచ్చేమో, అది నాకు తెలిసి. మనది కాదు, ఒక ఫ్రాంక్లిన్ అండ్ టామీ షోరూమ్ ఉంది కదా, అంత పెద్దదైతే ఉండొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే, ఈలోపు మీరు గెస్ చేయండి గ్యాస్. ఓకే, నాకు తెలీదు, బట్ రేపు ఏంటో తెలుస్తుంది అది. యప్, ఖచ్చితంగా అదైతే కార్ షోరూమ్ అయితే కాదు, ఐ థింక్ సో. ఎందుకంటే అమ్మాయికి ఎవరైనా చిరాకు. 1 second గైస్. ఓకే, లెట్స్ గో. ఓ మ్యాన్, మనమైతే ఈ బొగాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకంటే దీనికి ఆర్మర్ లేదు కదా. సో ఏమైనా సరే రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. నేనైతే చూసారు కదా, $25,000 ఖర్చు అయింది గైస్ దీనికి. దట్స్ అ హ్యూజ్ అమౌంట్, ఎందుకంటే ఇది కాస్ట్లీ కార్ గైస్. సో ఆర్మర్ లేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ట్రై చేద్దాం. ఓకే, ఆర్మర్ మళ్ళీ పూర్తిగా అప్గ్రేడ్ చేయాలి, బట్ చేద్దాం. ఒక 3-4 డేస్లో ఫుల్గా ఆర్మర్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. అయితే వాట్ గాయ్స్, అమాండా షోరూమ్ అయితే ఇదే గాయ్స్. ఈ గేట్స్ మనం తొయ్యాలా? వాట్ గాయ్స్, ఓపెనబుల్ డోర్స్, నైస్. ఏంటిది 2121? ఏదో కొంచెం పెద్ద షోరూమ్. వావ్ గాయ్స్, ఏంటిది? షోరూమా లేకపోతే ఏంటిది? నాకేం అర్థం కావడం లేదు. అమాండా ఇక్కడ ఏం పెట్టాలనుకుంటుంది? ఓ మ్యాన్, 1 second, మనమైతే కొంచెం రాంగ్లో వెళ్తున్నాం. కార్ పెట్టే ప్లేస్ అయితే ఇది కాదు, ఐ నో దాట్. ఇట కార్ పెట్టవలసింది. యా, ఇదైతే పార్కింగ్ ప్లేస్. వావ్, చాలా పెద్దదే. ఎస్ గైస్, చాలా పెద్దది ఇది. అండ్ పార్కింగ్ ప్లేస్ చూసారా? వావ్, మన షోరూమ్ ఫ్రాంక్లిన్ అండ్ టామీ షోరూమ్కి ఎంత పార్కింగ్ ప్లేస్ లేదు. అమాండా రియలీ క్రేజీ గైస్, రియలీ క్రేజీ. ఓకే, లెట్స్ గెట్ డౌన్. మైకిల్ అయితే రోజు ఏదో ఒక క్లాసెస్ అయితే పెట్టుకుంటున్నాడు. వావ్, చాలా పెద్దగా ఉంది గాయస్. చూద్దాం, మీరైతే గెస్ట్ చేయండి ఇది అసలు ఏంటిది. ఓకే, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. వావ్, ఇంత ఓపెన్ ప్లేసా? వావ్, $10 million. యా, షోరూమ్ కూడా చాలా బెటర్గా ఉంది ఇది, రైట్ గాయస్. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇది ఫుడ్ అయితే దీంట్లో ఉంది. ఓకే, ఇక్కడైతే ఎవరినొకరిని పాయింట్ చేస్తుంది అమాండా అయితే. ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. రేపైతే వస్తువులు వస్తాయని చెప్పింది దీంట్లో మనం మేబీ. ఓకే, సో ఒక 1 weekలో పూర్తిగా రెడీ అయిపోతుందని చెప్పింది అమాండా అయితే. ఒక వాటర్ ప్యూరిఫైయర్స్, కీస్. గాయస్, కంప్లీట్ కార్ షోరూమ్ కాదు కదా. డెఫినెట్లీ నాకు తెలిసి అయితే కార్ షోరూమ్ కానీ కార్ రిపేర్ సంథింగ్ అలాంటివి అవేమి కాదు గాయస్. మోటార్ ఫీల్డ్కి అయితే సంబంధించింది ఖచ్చితంగా అయితే కాదు. చాలా పెద్దగా ఉందా? వావ్, ఇట్స్ ఓ మ్యాన్, పైకి వెళ్ళొచ్చా మనం? 1 second, లెట్స్ గో అప్ స్టైర్స్. వావ్, చాలా నైస్గా ఉంది గాయస్, చాలా నైస్గా ఉంది. ఇక్కడ ఏం ప్లాన్ చేసింది అసలు అమాండా? వాట్ ఈస్ దిస్? మీటింగా లేకపోతే ఎవరైనా వచ్చిన గెస్ట్లుగా? ఐ థింక్ ఇట్స్ గెస్ట్ రూమ్ కదా, అంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి అనుకుంటా. అంటే కస్టమర్స్ ఉంటారు కదా, కన్జ్యూమర్స్. ఓ, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓ ఓకే, ఇక్కడైతే టేబుల్ ఉండాలి, అది మిస్ అయింది. సో నో ప్రాబ్లం. హే బడీ, వాట్ ఆర్ డూయింగ్ హియర్?
డూ యూ వాంట్ వీళ్ళకి భయపడదాం వీళ్ళని అవసరం లేదులే వీళ్ళేం భయపడలేదు సో ఓకే వాట్ ఓకే ఇదేంటి గాయస్ అయితే ఒకసారి నైట్ కూడా వద్దాం కదా ఓకే నైట్ ఎలా ఉందో చూద్దాం ఇంకేమన్నా చేంజెస్ చేయాలంటే చేద్దాం ఓకే ఏ బడి ఆర్ యూ క్రైయింగ్ దే ఎందుకు భయపడుతున్నావు నేను గన్ చూపించింది వాళ్ళకి నీకు కాదు అయినా గోడ నుంచి అలా కనబడింది నీకు ఐ డోంట్ నో దాట్ వావ్ పెద్ద టీవీ ఉంది దాన్ని ఆన్ చేయగలమా నో వి కాంట్ గేమింగ్ ఓకే ఇక్కడ ఓ మ్యాన్ టేబుల్స్ అయితే మిస్ అవుతున్నాయి గాయస్ సో ఓకే నో ప్రాబ్లం ఇలాగ ఉంచుతాం యప్ టేబుల్స్ అయితే మిస్ అవుతున్నాయి ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ ఇంతేనా ఓ కింద కూడా ఉంది అటు సైడ్ వెళ్ళొద్దాం గ్యాస్ ఓకే ఒకసారి నైట్ కూడా వచ్చి మళ్ళీ చెక్ చేద్దాం మైకిల్ బి కేర్ఫుల్ ఓ ఓకే ఓకే ఇక్కడైతే కూర్చోడానికి ఉంది ఒక చిన్న ప్లేస్ ఓ దిస్ ఈస్ క్రేజీ మ్యాన్ ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది గాయస్ ఇక్కడ అమౌంట్ అయితే చాలా పెట్టచ్చు ఇక్కడ ఏంటది అక్కడ టూల్ సింబల్ వేసింది గైస్ కానీ ఖచ్చితంగా ఇది మోటార్ ఫీల్డ్కి సంబంధించింది అయితే కాదు ఓకే ఐ థింక్ తన పర్సనల్ కార్స్ని పెట్టుకోవడానికి ఏంటిది యా సంథింగ్ రిపేర్ టేబుల్స్ అయితే ప్రతి చోట మిస్ అవుతున్నాయి గైస్ సో నో ప్రాబ్లం ఓకే దట్స్ ది గ్లేచ్ ఓన్లీ ఇదైతే ఇంజిన్ ఇది స్ట్రేంజ్ చాలా స్ట్రేంజ్గా ఉంది అక్కడ యా ఇదంతా మోటార్ ఫీల్డ్కి సంబంధించిందే కానీ ఖచ్చితంగా మోటార్ ఫీల్డ్ అయితే పెట్టదు గాయస్ అమాండాకి చాలా చిరాకు ఓ వా ఆర్ యూ సీరియస్ గాయస్ చాలా ఓపెనబుల్ డోర్స్ ఉన్నాయి దీంట్లో మ్యాన్ దిస్ ఈస్ క్రేజీ పెయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే వర్క్ అది జరుగుతుంది కదా సో అందుకు అనుకుంటా దేనికి ఇది ఓ వీ హ్యావ్ గ్లాస్ ఓకే గ్లాస్ ఉంది గ్యాస్ లేదనుకున్నాను నేను ఇదంతా ఏంటి ఇక్కడ గైస్ యప్ ఇంకా ఇది క్వశ్చన్ మార్కే రేపు కానీ ఏంటో తెలియదు ఇది యా ఓకే మనమైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్ అవుతాం గైస్ ఓకే ఓపెన్ ద డోర్స్ సారీ గేట్స్ ఇవేంటి జనరేటర్సా నో ఓకే స్ట్రేంజ్ ఓకే గైస్ మనమైతే మళ్ళీ నైట్ వద్దాం ఓకే మన కార్ తీసుకుని వెళ్దాం మ్యాన్ ఇక్కడ నుంచి మనకి బయటికి ఎంట్రీ ఉంది కదా సారీ బయటికి ఎగ్జిట్ కూడా ఉంది ఎంట్రీ కూడా సో ఆ గేట్స్ ఓపెన్ అవుతాయా లెట్స్ చెక్ దట్ అవుట్ ఐ థింక్ అవి ఓపెన్ అవ్వాలి యా దిస్ ఈస్ డోప్ రియలీ మ్యాన్ చూసారా షోరూమ్ అయితే చాలా పెద్దగా ఉంది పబ్లిక్ పార్కింగ్ నైస్ ఓకే గైస్ నైట్ అయితే వద్దాం ఓకే నైట్ లుక్ ఎలా ఉందో చూద్దాం దీన్ని షోరూమ్తో ఓకే గైస్ నైట్ అయితే అయింది మనం వెళ్తున్నాం మన పనులు చూసుకుని మ్యాన్ బుగాటి నైట్ టైం ఫస్ట్ టైం అనుకుంటా కదా మనం చూడటం వావ్ వెనకాల లైట్ చూసారా సూపర్ కింద రెడ్ లైట్ కూడా వస్తాం ఇందుకే షోరూమ్ ఎక్కడ ఓకే ఐ సో దట్ ఇలా వెళ్దాం ఓకే ఇందాక మనం వచ్చిన దారిలోనే వెళ్దాం మనం మార్నింగ్ వచ్చిన దారిలోనే ఓపెన్ ద గేట్స్ థ్యాంక్ యూ నైట్ టైం పెద్ద అంత లేదు కానీ చూద్దాం దిగి చూద్దాం GTA 5 ఈ మధ్య నైట్ టైం చాలా డార్క్గా ఉంటుంది గాయస్ యా ఈ మోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రీటెక్స్చర్ చాలా లైట్స్ ఉన్నాయి యా చాలా నైస్గా అయితే ఉంది సో అన్నీ చెక్ చేద్దాం మార్నింగ్ చెక్ చేసిన ప్రతిదీ సరిపోద్దిగా ఈ లైటింగ్ నన్ను అడిగితే యా ఓవర్ లైటింగ్ కూడా ఎందుకు మనకి గేమ్ అదే కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అవడం తప్ప ఇంకేం ఉండదు అక్కడైతే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది ఇవేంటి యా ఇవైతే వెలుగుతున్నాయి యా నైస్ యా ప్రిటీ నైస్ ఓహో అలా కూడా ఎక్కచ్చా ఓకే గెట్ డౌన్ మైకెల్ గెట్ డౌన్ వావ్ One second.
ఇక్కడేంటిది? సెక్యూరిటీయా? ఓకే, కావాలంటే డోర్స్ క్లోజ్ అవుతాయి. బట్ ఇప్పుడు అవసరం లేదు అన్నాడు ఇదే. యా, మనం మార్నింగ్ వచ్చిన రూమ్ ఇది. సో లైట్స్ బాగా ఉన్నాయి గైస్, సరిపోతుంది. ఓకే, మరీ అంత జిగేలు అనక్కర్లేదు. యా, ఎందుకంటే మనం జిగేల్ అనేది మన స్టోర్లో వచ్చేసాం. వీళ్ళకి ఇక్కడ ఉన్నారా? ఇక్కడైతే మనుషులు అయితే మారారు. యా, మారారు గైస్, మనుషులు అయితే మారారు ఇక్కడ. గాయస్ మీకు తెలిసి ఇక్కడ అమ్మాయి ఏ షోరూమ్ పెడుతుందో, షోరూమ్ సంథింగ్ ఏం పెడుతుంది ఇక్కడ. యా, వాళ్ళైతే మాట్లాడరు. ఇంకా క్వశ్చన్ మార్క్ గాయస్. రేపైతే మనకు తెలిసింది అమ్మాయి ఇక్కడ ఏం పెట్టబోతుందో. ఓకే ఓకే, వీళ్ళైతే ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓకే గైస్, 1 సెకండ్. వీళ్ళైతే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. సో వీళ్ళని రిమూవ్ చేసేద్దాం. ఎస్ గాయస్, రిమూవ్ చేస్తాం వాళ్ళని. సో చాలా నైస్గా డిజైన్ చేసింది గాయస్ అమాండా. సంథింగ్ ఏదో స్ట్రేంజ్గానే ప్లాన్ చేస్తుంది అమాండా అయితే, కొంచెం డిఫరెంట్గా మేబీ. ఓ మైకెల్, ఇందాక ఇక్కడ పెద్ద కామెడీ చేసావు, మళ్ళీ వద్దు. సో ఇందాక మనం ఇటు వెళ్ళామా? యా 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 ఓపెన్ ద డోర్. నో నో నో. ఓకే, వావ్, సూపర్. ఇంతకీ ఇవి ఏంటో నాకు తెలియలేదు గాయస్. యా, సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ 2 సింబల్ ఏంటి ఇక్కడ? బిట్ స్ట్రేంజ్. ఒక 100 సార్లు అని ఉంటాను నేను ఈరోజు స్ట్రేంజ్ 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 అని. ఓకే గాయస్, టేక్ ఎ గ్యాస్. ఓకే, నాకు తెలీదు, బట్ రేపైతే మనకి అమాండా తను ఏమనుకుంటుందో తెలుస్తుంది. సో చూద్దాం. ఇక్కడ అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి పెట్టకండి. ఓకే, ఎందుకంటే అమాండాస్ డెసిషన్ ఇది. బట్ గెస్ చేయండి గాయస్. నేనైతే ఖచ్చితంగా ఇందులో మోటార్ ఫీల్డ్కి సంబంధించింది ఉండదు అని అనుకుంటున్నా. చూద్దాం, నేనైతే గెస్ చేయలేకపోతాను. యా, సో మీరేమనుకుంటున్నారు గెస్ చేసిన కామెంట్స్లో చెప్పండి గైస్. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ వీడియోని. ఓకే, నేను అడగక్కర్లేదు. ఓకే, స్విచ్ ఆన్ ద లైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీరైతే గెస్ చేయండి గైస్, అదేమనుకుంటున్నారు? షోరూమా లేకపోతే స్టోరా? సూపర్ మార్కెట్ పంపించేసి 1 సెకండ్. సూపర్ మార్కెట్? నో, సూపర్ మార్కెట్ అలా ఉంటుంది కదా గైస్. సో సూపర్ మార్కెట్ అయితే ఖచ్చితంగా కాదు. ఓకే గైస్, మీరైతే గెస్ చేయండి, నేనైతే గెస్ చేయలేకపోతున్నాను. ఏది అవ్వకూడదు అని చెప్పగలుగుతున్నాను కానీ ఏది అవ్వచ్చు అని మాత్రం చెప్పలేకపోతున్నాను. సో మీరైతే గెస్ చేయండి. ఓకే, కానీ ఖచ్చితంగా డిఫరెంట్గా ట్రై చేస్తుంది గైస్ అమాండా అయితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ in the next one.